10 మంది స్నేహితులు కలిసి 10 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్స్ కొంటున్నారు. సో నిన్న జరిగిన డ్రా లోపల 8 కోట్ల పైన గెలుచుకున్నారు. సో మరి అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ అనేది ఆగస్టు 28, సో బుధవారం రోజున దీని యొక్క రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆ రిజల్ట్ లోపల గెలిచిన విజేత గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే లగ్జరీ కారు గెలుచుకున్న విజేత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికి ముందుగా ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అంటే కొత్త వారు మన ఛానల్ చూస్తున్న వారి కోసం, దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎలాంటి టికెట్స్ ఉంటాయి, సో వాటి యొక్క ప్రైస్ మనీ ఎంత ఉంటుంది అనేది నేను సింపుల్గా చెప్తాను, చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ప్రపంచవ్యాప్తంగా మనం ఏ దేశం నుండైనా ఈ యొక్క దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల లాటరీ అనేది బై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి బై చేయాలనుకుంటే రిజిస్టర్ చేసుకొని మీరు ఇండియా నుండి బై చేయొచ్చు. అలాగే ఒకవేళ దుబాయ్లో ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా బై చేయొచ్చు. అలాగే దగ్గర ఉన్న స్టోర్ లోపల బై చేయొచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ లోపల ఈ యొక్క టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ అనేది బై చేయొచ్చు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్స్ 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ $1 మిలియన్ టికెట్స్ ఉంటాయి. అలాగే కార్ టికెట్స్, బైక్ టికెట్స్ ఉంటాయి. సో ఈ విధంగా 3 రకాల టికెట్స్ అయితే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉంటాయి. సో ఇప్పుడు మనం $1 మిలియన్ దాని గురించి తెలుసుకుందాం. అలాగే దాని యొక్క టికెట్ ప్రైస్ ఎంత అనేది కూడా మీకు చెప్తాను, చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఫస్ట్ మనం తీసుకోబోయే టికెట్ $1 మిలియన్ టికెట్. సో దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 dirhams ఉంటుంది. సో 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఈ $1 మిలియన్ టికెట్స్ 3 ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో 3 లోపల మీరు ఏదైనా బై చేయవచ్చు. సో ఒకవేళ మీరు $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిస్తే మీకు ఈ $1 మిలియన్ ప్రైజ్ మన ఇండియా కరెన్సీ లోపల 8,38,00,000 పైన అవుతుంది ఈ యొక్క కరెన్సీ మన ఇండియా లోపల. అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ $1 మిలియన్ టికెట్స్ లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఓన్లీ 5,000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల నెక్స్ట్ వచ్చేసి కార్ టికెట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు 3 రకాల కార్స్ ఉంటాయి. బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్, BMW, రేంజ్ రోవర్ కార్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇవి కూడా 2 నుంచి 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. కార్ యొక్క టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. సో 500 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఇక్కడ కూడా 3 రకాల టికెట్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల కార్ యొక్క టికెట్స్ కూడా లిమిటెడ్ మాత్రమే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. సో సర్ప్రైజ్ కార్ టికెట్స్ 1200 టికెట్స్ ఉంటాయి, 1200 టికెట్స్ ఉంటాయి. అలాగే సూపర్ లగ్జరీ కార్స్ అయితే 2500 టికెట్స్ మాత్రమే ఉంటాయి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు. సో మనం ఇండియా నుండి కార్ టికెట్ కొని విన్ అయితే మనకు కారుకు బదులు అమౌంట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ మీరు డౌట్ రావచ్చు. సో ఇవ్వరు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఒకవేళ మీరు కార్ విన్ అయితే మీకు కారే ఇస్తారు. సో అమౌంట్ అనేది ఇవ్వరు. సో కార్ అనేది మీరు సేల్ చేసుకోవాలి, అంటే మీకు కార్ ఇచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోవాలి అంతే. అంతేగాని కారుకు బదులు అమౌంట్ అనేది ఇవ్వరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల. నెక్స్ట్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3వ టికెట్ వచ్చేసి బైక్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 3 రకాల బైక్స్ ఉంటాయి. యమహా, అలాగే BMW బైక్స్, అలాగే ఇండియన్ బైక్స్ అని చెప్పేసి 2 నుంచి 3 రకాల బైక్స్ అయితే ఉంటాయి. సో ఈ బైక్ యొక్క టికెట్ ధర వచ్చేసి 100 dirhams ఉంటుంది. 100 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,200 పైన అవుతుంది దీని యొక్క టికెట్ ధర. బైక్ టికెట్స్ కూడా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల లిమిటెడ్ మాత్రమే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. 1,200 టికెట్స్ మాత్రమే ఉంటాయి, 1,200 టికెట్స్ మాత్రమే ఉంటాయి బైక్ టికెట్స్. సో మనకు గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మనం ఇండియా నుండి బైక్ టికెట్ కొని విన్ అయితే మనకు బైక్ బదులు అమౌంట్ ఇస్తారని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బైక్ బదులు అమౌంట్ అనేది ఇవ్వరు. సో మీరు బైక్ విన్ అయితే మీకు బైకే ఇస్తారు. మీరు ఇచ్చిన అడ్రస్కు వీళ్ళు బైక్ పంపిస్తారు. సో దానికి సంబంధించిన కస్టమ్స్ అనేది మనం ఇండియాలో పే చేసుకోవాలి. సో ఈ విధంగా దీని యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3 రకాల టికెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి $1 మిలియన్ టికెట్, అలాగే కార్ టికెట్స్, బైక్ టికెట్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇవి కూడా అన్ని లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు గెలిచే ఛాన్స్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఆగస్టు 28 బుధవారం జరిగిన డ్రా లోపల గెలిచిన విజేత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో కేరళకు చెందిన వ్యక్తి అసీస్. సో ఇతను UAE లోపల గత 14 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇతను ఒక చిన్న సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సో ఉద్యోగం చేస్తూ ఇతనితో పాటు మిగతా 10 మంది స్నేహితులు కలిసి ప్రతి నెల దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల టికెట్ అయితే కొంటున్నారు. సో 10 సంవత్సరాలకు గాను ఆగస్టు 28 బుధవారం జరిగిన డ్రా లోపల ఈ 10 మంది స్నేహితులు
$1 మిలియన్ గెలుచుకోవడం జరిగింది. సో $1 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 8 కోట్ల పైనే వీరు గెలుచుకోవడం జరిగింది 10 సంవత్సరాలకు. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. అలాగే ఇతనుకున్న టికెట్ నెంబర్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు 4909. ఈ టికెట్ని ఆగస్టు 2న ఇతను దుబాయ్ నుండి కొచ్చి వెళ్తుండగా సో ఎయిర్పోర్ట్లో ఈ టికెట్ అనేది బై చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అతను మెసేజ్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల సూపర్ లగ్జరీ కార్ గెలుచుకున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ దేశానికి చెందిన కేయిస్ అనే వ్యక్తి సో ఇతను BMW కార్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇతనుకున్న కార్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 0409 ఇతనుకున్న కార్ టికెట్ నెంబర్. ఈ టికెట్ ఆగస్టు 4న ఈ యొక్క టికెట్ అనేది బై చేయడం జరిగింది. ఇతను గత 6 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ కార్ టికెట్స్ అనేది కొంటున్నాడు. ఇక్కడ మెసేజ్ కూడా ఇచ్చాడు చూడండి. ఈ విధంగా లాటరీ అనేది చాలా అదృష్టంతో కూడుకున్న పని. సో కొంతమందికి తీసిన వెంటనే లాటరీ అనేది వస్తుంది. సో కొంతమందికి కొన్ని రోజులకు వస్తుంది, కొంతమంది కొన్ని సంవత్సరాలకు వస్తుంది లాటరీ అనేది. సో వీళ్ళు 10 సంవత్సరాలుగా లాటరీ తీస్తున్నారు. సో నిరాశ చెందకుండా సో ప్రతి నెల వీరు తీసిన టికెట్ మిస్ అయినా కానీ ఈ విధంగా కంటిన్యూ తీసుకుంటూ వెళ్తున్నారు. సో 10 సంవత్సరాలకు వీళ్ళు విన్ కావడం జరిగింది. అంటే వీళ్ళకి అదృష్టం రావడానికి 10 సంవత్సరాలు పట్టింది అన్నట్టు. అంటే వీళ్ళు ఎక్కడ నిరాశ చెందకుండా ప్రతి నెల టికెట్ కొంటూనే ఉన్నారు. అది వచ్చేదాకా ప్రతి నెల టికెట్ కొంటూనే ఉన్నారు. సో ఈ విధంగా మనం ఏదైనా పని చేసినప్పుడు సో దాన్ని మధ్యలో ఆపకుండా, ఒక్కసారి మనం ఫెయిల్ అయినా కానీ మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనం చేపట్టిన పని అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో దానికి ఉదాహరణే వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.